హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పొటాటో డ్రమ్ స్టిక్ గ్రేవీ ప్రాసెస్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. డ్రమ్ స్టిక్ పొటాటోని కూడా శుభ్రంగా పీల్ రిమూవ్ చేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్లోకి డ్రమ్ స్టిక్ని వేసేసుకున్నాను. డ్రమ్ స్టిక్ వేసిన వెంబటే పొటాటోని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ 5 డ్రమ్ స్టిక్ 400 గ్రామ్ పొటాటోని తీసుకున్నాను. ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై అవ్వటానికి పెట్టేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అయ్యేలోగా మసాలా ప్రాసెస్. 5 నుంచి 6 వరకు గార్లిక్, జింజర్, 2 టమాటో, 1 ఆనియన్, 3 గ్రీన్ మిర్చి, 2 స్పూన్ పీనట్, 2 స్పూన్ పీనట్ని వేసుకున్నాము. జింజర్ గార్లిక్ని కూడా వేసుకొని గ్రీన్ మిర్చి, టమాటో, ఆనియన్, కొత్తిమీర కాడలు ఒక గుప్పెడు వేసుకున్నాను. మెత్తగా పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేస్తున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఈ ప్రాసెస్లో మెత్తగా పేస్ట్ లెక్క చేసేసుకున్నాము. అప్పుడు వరకు మనకు డ్రమ్ స్టిక్ పొటాటో కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయినవి. ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాను. మనకు పొటాటో కూడా బ్రౌన్ కలర్లోకి ఈ కలర్లోకి వచ్చేయాలి. డ్రమ్ స్టిక్ కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినది. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆయిల్ మొత్తము డ్రైగా వంచేసి తీసుకోవాలి. మనకు అదే ఆయిల్లో కరివేపాకు, స్పూన్ ఆవాలు, కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగనిచ్చి 1 ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిస్తాం. మనకు ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినది. ఒక 2 టమాటో సన్న పీసెస్లోకి కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటాలు 1 నిమిషం వరకు ఆయిల్లో మగ్గాలి. ఒక నిమిషం తర్వాత టమాటాలు కూడా మెత్తగా మగ్గినవి. స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ టర్మరిక్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ స్పూన్, సాల్ట్ స్పూన్ అన్నీ వేసి వేగనివ్వాలి 1 నిమిషం పాటు. ఒక నిమిషం పాటు వేగినాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకోవాలి. మసాలా వేసినాక మిక్స్ చేస్తూనే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక వాటర్ని వేసుకుంటున్నాను.
ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసినాక మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మసాలాని ఉడికించుకోవాలి. రెండు నుంచి 3 నిమిషాల తర్వాత మసాలా పర్ఫెక్ట్గా ఉడికినది, పచ్చి వాసన మొత్తము ఉండదు. డ్రమ్ స్టిక్ని, పొటాటోని వేసి మసాలా బాగా పట్టేటట్టుగా 1 నిమిషం పాటు కలపాలి. ఒక నిమిషం తర్వాత ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకున్నాను. మనకు ఇక్కడ డ్రమ్ స్టిక్ మెత్తగా ఉడకకపోతే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కొత్తిమీర వేసినాక మూత పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత గ్రేవీ పర్ఫెక్ట్గా వచ్చినది. ఇక్కడ నేను ఒక గుప్పెడు మెంతికూర సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. మేథీ లీవ్స్ వేసినాక 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు. మేథీ లీవ్స్ వేసినాక 1 నిమిషం ఉడికించుకున్నాము. గ్రేవీ కూడా ఎక్కువ పతలాగా కాకుండా, ఎక్కువ చిక్కగా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చినది. స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి గ్రేవీని తీసుకుందాం. గ్రేవీ పర్ఫెక్ట్గా వచ్చినది. డ్రమ్ స్టిక్ పొటాటో గ్రేవీ రెడీ.